ఆరగపూటి కిషోర్ రెడ్డి గారు గుంటూరు జిల్లా మంగళగిరి తాలూకా నూతక్కి గ్రామం నుంచి వచ్చారు. వీళ్ళు ఫార్మర్, వ్యవసాయం. హైదరాబాద్ లో రెడ్డి లాక్స్ వాళ్ళ తాలూకా దగ్గర కెమిస్ట్ గా చేశారు 10 సంవత్సరాలు. తర్వాత వ్యవసాయం చేద్దామనే ఉద్దేశంతో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 2023 జనవరి 6 ఆయనే చెప్పారు. ఆ రోజున వచ్చి అదృష్టం పెట్టుకుని వెళ్ళారు. మీరు కూడా లేదు, మీ అమ్మాయి గారు వెళ్ళామని చెప్తున్నారు. పెట్టుకున్నాక కోట్లకు సంబంధించిన లాభాలు, అలాగే వ్యాపారాలు ఆయన పెట్టుకుంది అదృష్టం అదృష్టం పెట్టుకున్నారు. కానీ ఆ డబ్బులు వెంటనే రావడము, దానికి మించిన డబ్బులు రావడం, ఎప్పుడు కోట్ల మీద ఆలోచన, పెద్ద పెద్ద వ్యవహారాలు, ధనం, శుభము అన్ని మంచి ఉండడం. అలాగే ఆయన తర్వాత వచ్చి వాళ్ళ అబ్బాయి మీ పేరేంటి? మంచి కళ ఉంది. మీ అబ్బాయి రాజకీయాలు చేస్తారు. రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదంటున్నారుగా. మీ కూడా ఎక్కడ చూపెడితే అక్కడ బంగారం అయిపోతుంది. వాళ్ళ అబ్బాయికి కూడా వేయించారు. అన్ని చాలా బాగా ఉన్నాయని చెప్పడానికి, ఇంకా ఏదో నా పెద్ద విషయాలు, కొత్త విషయాలు చేయడం కోసం, సలహా కోసం చాలా సంతోషంగా ఇప్పుడు వారిని అడిగి ఏం జరిగింది, ఎట్లా జరిగింది అడుగుతాం. అయ్యా మీ పూర్తి పేరు? ఆరగపూటి కిషోర్ రెడ్డి అండి. అయ్యా ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి గ్రామం నుంచి వచ్చాను. అయ్యా ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తాను, ఫార్మర్. నేను ఎప్పుడు కూడా ఫార్మర్స్ అందరికి ఒకటే చెప్తాను, ఫార్మర్స్ వాళ్ళ దాంతో పాటు ఏదైనా వ్యాపారం కంపల్సరీ చేసుకోగానే వీరు పాటించారు. ఎమ్మటంగా ఆనందమైన లాభం పొందడం, 100 కోట్లకి వెళ్లే మార్గం దొరకడం, దాని గురించి ఆలోచన చేసుకోవడం, అట్లాంటివన్నీ కూడా ఇప్పుడు జరిగినాయి. అదే వ్యాపారం జీవితం మొత్తం మీద ఒక్కసారే పెట్టుబడి పెడతాం, జీవితాంతం డబ్బులు వస్తాయి. వ్యవసాయంలో ఏంటంటే లిమిటెడ్ ఆదాయం, సంవత్సరానికి ఒక్కసారి కానీ 2 సార్లు కానీ వస్తాయి, రోజు రావు డబ్బులు. హైదరాబాద్ లో కూడా 5 ఫ్లాట్లు కొనుక్కోవటము, అన్ని రకాలుగా సక్సెస్ ఉంటాము, మంచి వ్యాపారాలు జరగడంతో చాలా సంతోషంగా ఉన్నారు. అయ్యా మీకు ఇంకేమేమి జరిగినాయి? ఒక 2 సంవత్సరాల కింద ఒక ఎకరం పొలం కొనుక్కున్నానండి. మా అమ్మగారికి వచ్చిన డబ్బులు ఇస్తే పొలం కొనుక్కున్నాను. కొనుక్కుంటే ఇతను 2.5 years లోనే నాకు ఒక 30 లక్షల పైన ఆదాయం వచ్చింది. ఫస్ట్ అతను పెట్టుకున్న తర్వాత అమ్మానండి. అమ్మిన తర్వాత నాకు 30 లక్షల పైన ఆదాయం. దాని తర్వాత మళ్ళీ కంకిపాడు దగ్గర రోడ్డు కానుకొని దగ్గరలో ఒక ఫ్లాట్లు కొనుక్కున్నానండి. అది విత్ ఇన్ 2 months లోనే 6 lakhs ప్రాఫిట్ వచ్చింది. మీరు ఎంత కొన్నారు? నేను గజం వచ్చేసరికి 11,500 కొన్నానండి. అది 14,750 చేశాను. మళ్ళీ అదే వెంచర్ లో ఇంకో ఫ్లాట్ కొనుక్కున్నాను, రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. దాని తర్వాత మళ్ళీ ఇంకో ఫ్లాట్ కొన్నాను. ఇప్పుడు ఇవన్నీ కాకుండా ఏంటంటే వీరికి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ అనుకూలమైంది. ఎవరైతే ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న గవర్నమెంట్ ఉందో వాళ్ళ ద్వారా మొదటి నుంచి గవర్నమెంట్ కానీ, కాంట్రాక్టర్లు కానీ, వ్యాపారస్తులు కానీ అన్ని రకాలుగా కొద్దిగా ఎక్కువ ప్రాఫిట్ ఉండే విధంగా ఇప్పుడు వాతావరణం కూడా అట్లా మారిపోయింది. వీరు అనుకునే 100 కోట్లు చూస్తానే సంపాదించగలుగుతారు. నువ్వు ఇంటర్ అంతకు ముందు అలర్ట్ చేస్తుండవా? ఎంత గొప్ప అవుతావు. అయ్యగారు మీరు అని చెప్తా చెప్తున్నారా? దగ్గర తీసుకున్నామండి. తర్వాత అంతా వీడు మంచి లైన్ లో ఉన్నాడని మేము గ్యారంటీగా గొప్ప స్థాయికి వెళ్తారు ఆటోమేటిక్ గా. ఎందుకంటే ఒక్కప్పుడే మీరు గొప్పగా చేస్తారు, ఇంకేముంది. తర్వాత ఆయన గురించి ఆలోచన చేయాలి. ఈ అదృష్టం వలన చిన్నపిల్లలకు పెట్టడం వలన వాళ్ళకు గ్యారంటీ జీవితంలో, ఆరోగ్యం విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ, పెరుగుదల కానీ, గొప్పతనం కానీ, వాళ్ళ గురించి వీళ్ళు గొప్పలు అవుతారని ఒక గ్యారంటీ అనేది మనకి ఇప్పుడు ఉంటుంది. ఇంకేమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి ఒక పేరు ఇస్తాను. అంత సంతోషం, అంత అద్భుతంగా నడుస్తుంది. అంతా వెళ్ళిపోయి పాజిటివ్ స్టార్ట్ అయిందండి. ఈ పాజిటివ్ ఏంటంటే ఆలోచన కూడా పాజిటివ్ ఆలోచన వస్తుంది, నెగిటివ్ ఆలోచన అనేది రాదు. గురువు గారు చెప్పినట్లు నాకు మీ చేతుల మీద ఒకరికి 10 మందికి సహాయం చేస్తారు కానీ మీరు బాకీలు చేయరు అనే మాట నాకు. నేను ఎప్పుడు అదే చెప్తాను, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అప్పు చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ చెయ్యి ఎప్పుడు పైన ఉంటది కానీ కింద ఉండదు అని మీకు అప్పుడు చెప్పాను. అది ఇప్పుడు మీకు నిజమైంది. నేను మా మేనమామలకు కూడా ఆర్థికంగా సహాయం చేసే స్టేజ్కి ఉన్న చోట నుంచి 100 రెట్లు పెరిగినట్టు అయిపోయింది. ఇదే కాకుండా 100 మందికి భోజనం పెట్టే విధంగా కూడా తయారవుతారు. అందరికి మంచిగా అవుతుంది. రాబోయే కాలం గొప్పగా ఉంటుంది. శుభం బియాత్, శుభం బియాత్, శుభం.